ఈ వ్యక్తి ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటాడు, కానీ అతనికి కుక్క 4వ కాల్ డ్రా చేయడం రాదు. ప్రతిరోజు అతను ట్రై చేస్తూనే ఉంటాడు, కానీ అతను ఫెయిల్ అవుతాడు. ఒకరోజు అతను పడేసిన పేపర్ కి ప్రాణం వస్తుంది. ఆ కుక్క అటు ఇటు చూస్తుంది, అది ముందుకు వెళ్దాం అనుకుంటుంది, కానీ దానికి 4వ కాలు లేకపోవడం వల్ల అది కింద పడుతుంది. అది లేచాక అది రియలైజ్ అవుతుంది అది ఒక డ్రాయింగ్ అని. అండ్ దాని చుట్టూ ఇలాంటి డ్రాయింగ్స్ కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. ఆ కుక్క ఫీల్ అయి పైకి చూస్తుంది, దానికి పెన్సిల్ కనిపిస్తుంది. అండ్ గోడపై ఉన్న కుక్కని చూసి నేను కూడా అలా అవుతా అని పేపర్ ని మెల్లిమెల్లిగా టేబుల్ దాకా తీసుకెళ్తుంది. ఇప్పుడు టేబుల్ ఎలా ఎక్కుతుంది? పెద్ద సమస్య వచ్చింది. కుక్క పేపర్ ని ఫోల్డ్ చేసి ఒక డాల్ నే తయారు చేస్తుంది. ఆ డాల్ కి లైఫ్ వచ్చాక వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అండ్ డీల్ చేసుకుంటారు. కుక్క డాల్ తో పెన్సిల్ తిమ్మంటుంది, దాంతో డాల్ టేబుల్ ఎక్కుతుంది. అప్పుడు సడన్ గా ఈ వ్యక్తి కోపంతో టేబుల్ ని కొడతాడు. దాని వల్ల టూల్స్ అన్ని డాల్ మీద పడతాయి. కుక్క వచ్చి టైం కి కాపాడుతుంది. ఇప్పుడు ఎలాగో అలా టేబుల్ పైకి ఎక్కిస్తాడు అండ్ పెన్సిల్ ని తీద్దామని వెళ్లే లోపే మాస్టర్ ఆ పెన్సిల్ ని తీస్తాడు. డాల్ భయపడిపోయి టీ కప్ వెనుక దాక్కుంటుంది. ఈసారి కూడా 4వ కాలు వేయలేడు. దాంతో ఆ పేపర్ ని చెత్త డబ్బాలో వేస్తాడు అండ్ సడన్ గా టీ కప్ తీసి తాగుతాడు. డాల్ కూడా టీ కప్ తో పాటు పైకి వెళ్తుంది అండ్ పెన్సిల్ కనబడడంతో చేయి పెడుతుంది, కానీ కింద ఉన్న యాష్ ట్రేలో పడుతుంది. ఈ వ్యక్తి చూసుకోకుండా సిగరెట్ ని ఈ డాల్ పై స్మాష్ చేస్తాడు. దాని వల్ల మంటలు వస్తాయి. కుక్కకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు పక్కనే ఉన్న టీలో డాల్ ని పడేసి మంటలు ఆపుతుంది. అండ్ ఆ డాల్ కుక్కకి థ్యాంక్స్ చెప్పి 4వ కాల్ ని డ్రా చేస్తుంది. ఇదంతా మాస్టర్ చూస్తాడు అండ్ కుక్క మాస్టర్ ని చూసి భయపడుతుంది. మాస్టర్ దీన్ని చూసి ఒక అద్భుతమైన పెయింటింగ్ వేస్తాడు.